హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఒక సూపర్ టేస్టీ సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదే పాలకూరతో చేసిన ఆమ్లెట్. ఈ పాలకూర ఆమ్లెట్ హెల్త్కి అయితే చాలా మంచిదండి. ఎందుకంటే ఇది ఒక హై ప్రోటీన్ రెసిపీ. ఎగ్స్లో మనందరికీ తెలిసిన విధంగా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్ డైట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి త్వరగా వేయదండి. ఈ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటే మనం మధ్యాహ్నం దాకా నిశ్చింతగా ఉండొచ్చు. ఆకలి అనేది అస్సలు వేయదు. పైగా దీంట్లో పాలకూర వేయడం వల్ల ఇది ఒక ఐరన్ రిచ్, ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. అయితే ఈ రెసిపీ చూడబోయే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం, పదండి. ఈ స్పినాచ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు 3 కోడిగుడ్లు, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. నా దగ్గర పెద్ద ఆనియన్ ఉంది కాబట్టి దానిలో ఒక చిన్న ముక్క కట్ చేసుకొని తీసుకున్నానండి. 2 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పాలకూరని తీసుకున్నాను. ఈ పాలకూరని నేను ఒక గుప్పెడంత తీసుకున్నానండి. అంటే ఇంచుమించు ఒక 30 గ్రాములు ఉండొచ్చు. అంటే మన ఇండియాలో దొరికే విధంగా అయితే ఒక చిన్న పాలకూర కట్ట అయితే సరిపోతుంది. ఈ ఆమ్లెట్ వేసుకోవడానికి నేను ఒక 2 స్పూన్లు ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. మీరు ఏ ఆయిల్ అయినా వాడచ్చు. ఆలివ్ ఆయిల్ హెల్తీ కాబట్టి మేము ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. తర్వాత టేస్ట్కి సరిపడా ఇలా కొంచెం ఉప్పు, అలాగే మనం ఇంట్లో వాడుకునే కారంని కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా ఆమ్లెట్ వేసేసుకుందాం, పదండి. ముందుగా ఆనియన్స్ని ఇలా ఫైన్ చాప్ చేసేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. పాలకూరను ఒక 10 నిమిషాలు ఉప్పు నీటిలో నానబెడితే దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ కానీ మురికి కానీ అంతా వదిలిపోతుంది. తర్వాత పాలకూరను ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దీంట్లోకి ఎగ్స్ పగలకొట్టి వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక హోల్ ఎగ్ తీసుకున్నాను, అంటే ఒక ఫుల్ ఎగ్ అన్నమాట. అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న పెంకులు అందులో పడిపోతాయి కదా, వాటిని తీయటం అయితే చాలా కష్టమండి. నేను కూడా కష్టపడి దీన్ని తీసేసాను. తర్వాత ఒక ఎగ్ వైట్ సపరేటర్ తీసుకున్నానండి. దీన్ని ఇట్లా గిన్నెకి అటాచ్ చేస్తే సరిపోతుంది. అలా ఎగ్స్లోంచి ఎల్లో వేరు చేసి ఇంకొక గిన్నెలోకి వేసుకుంటున్నాను. ఇప్పుడు సెకండ్ ఎగ్లోంచి కూడా ఎగ్ వైట్ సపరేట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఎగ్స్ మిశ్రమంలోకి నేను సరిపడా సాల్ట్, అలాగే కారం కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ అయితే ఒక 1/2 స్పూనే వేసుకున్నానండి. ఎందుకంటే పాలకూరతో చేసిన ఏ ఐటెంకైనా సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది. తర్వాత కారం కూడా ఇలా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసుకుంటున్నాం కాబట్టి మనం తినే కారానికి తగ్గట్టు మనము ఈ కారపొడి అనేది వేసుకోవచ్చు. కొంతమంది ఎగ్స్లో మిరియాల పొడి కూడా వాడుతూ ఉంటారు. మిరియాల పొడి కూడా చాలా బాగుంటుంది. అయితే నాకు పర్సనల్గా కారం ఇష్టం కాబట్టి నేను కారంనే వాడుతున్నానండి. ఇలా శుభ్రంగా దీన్ని చక్కగా గిలక్కొట్టేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఇలా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 స్పూన్లు ఆలివ్ ఆయిల్ అండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో వేసుకొని వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఇలా వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పాలకూరని కూడా వేసుకుంటున్నాను. పాలకూరని కూడా వేసుకొని ఈ పాలకూర కొంచెం వేగి దీంట్లోంచి వాటర్ పోయి కొంచెం దగ్గర పడే వరకు దీన్ని సిమ్లోనే ఉంచి ఇలా కలుపుతూ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చక్కగా పాలకూర అంతా మగ్గిపోయిందండి. ఇప్పుడు ఈ వేయించుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, పాలకూరను ఈ ఎగ్ మిశ్రమంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన ఈ పాలకూర ఎగ్ మిశ్రమాన్ని ప్యాన్లో వేసుకుంటున్నాను. ప్యాన్లో వేసుకున్న ఈ ఎగ్, పాలకూర ఈ మిక్స్చర్ని చక్కగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి.
మనం ఇంకా ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ముందు వేసుకున్న ఒక 2 స్పూన్ల ఆయిలే చక్కగా సరిపోతుంది. ఇలా ఆమ్లెట్ని అంతా చక్కగా ఈ ప్యాన్లోకి స్ప్రెడ్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ దీన్ని ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవటం వల్ల చక్కగా ఈ పాలకూర, ఈ పైన ఆనియన్స్ ఇవన్నీ కూడా చక్కగా కుక్ అవుతాయండి. లేకపోతే ఆమ్లెట్ అనేది విరిగిపోతుంది. అందుకని చక్కగా దీన్ని లో టు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఆమ్లెట్ని తిరగేసుకోవాలి. ఇంకొక సైడ్ చూసారా, పర్ఫెక్ట్గా ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది. ఇంకొక వైపు కూడా దీన్ని దోరగా కాల్చుకొని తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ఇంకొక సైడ్ కూడా ఆమ్లెట్ని చక్కగా కుక్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆమ్లెట్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. కీరా స్లైసెస్ అలాగే క్యారెట్ స్లైసెస్తో ఈ ఆమ్లెట్ని తింటుంటే చాలా సూపర్గా టేస్టీగా ఉందండి. నాకైతే ఈ ఆమ్లెట్ చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుందండి. త్వరగా ఆకలి వేయదు. అలాగే క్యారెట్, కీరా, పాలకూర వీటన్నిటిలోంచి ఫైబర్ కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి మనకి పొట్ట ఫుల్గా ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఎగ్ వైట్స్ ఉండడం వల్ల హై ప్రోటీన్ ఉంటుంది. హై ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ తినటం వల్ల ఆకలి త్వరగా వేయదు. అది ఒక బెనిఫిట్ అండి వెయిట్ లాస్కి. సో ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మరొక సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్దీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్ అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మీ జెస్సీతో.